వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రిన్సీ కిచెన్. ఇవాళ రెసిపీ చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ 2 kgs రైస్ అండి, 2 kg చికెన్ అండి, బిర్యానీ దినుసులు, జీడిపప్పు తగినంత, ఆనియన్స్ 1 కప్పు, టమాటా 1/2 కప్ అండి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పెరుగు, ధనియా పౌడర్, పసుపు, గరం మసాలా పౌడర్, ఉప్పు, కారం, చికెన్ మసాలా పౌడర్, టేస్టింగ్ సాల్ట్, ఆయిల్. చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఓకేనండి, మనం చికెన్ని ముందుగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. మసాలా దినుసులన్నీ వేసి మనం ముందుగా 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందామండి. అలాగే వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చికెన్ మసాలా 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్ అండి, ధనియా పౌడర్ 1 స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం చికెన్ అంతా బాగా మ్యాగ్నేట్ చేసి 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళా తయారు చేయాలండి. బిర్యానీ బాగా కలపాలండి ఇలా. ఓకేనండి, చికెన్ బాగా మ్యాగ్నేట్ అయిందండి. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనండి, మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాణీలు పెట్టుకున్నామండి. దాంట్లో తగినంత ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. మసాలా దినుసులు వేద్దామండి. జీడిపప్పు వేద్దామండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము బాగా వేయించాలండి. ఓకేనండి, ఎర్రగడ్డ మంచి బ్రౌన్గా వచ్చింది చూడండి. ఇప్పుడు మనం టమాటా యాడ్ చేద్దామండి. టమాటా కూడా బాగా మగ్గాలండి. అలాగే మనము కొంచెము టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనండి, టమాటా బాగా మగ్గిందండి చూడండి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేద్దామండి 1 స్పూన్, అలాగే 1 స్పూన్ వెల్లుల్లి వేద్దామండి. పేస్ట్ వేసి బాగా కలపాలండి. బాగా వరకు కలపాలి. ఓకేనండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేసి మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా యాడ్ చేసుకుందాము. ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, చికెన్ పౌడర్, టర్మరిక్ పౌడర్. ఓకేనండి, మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి పొడిని యాడ్ చేద్దాము. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేద్దామండి. వేసి బాగా కలిపి 1 మినిట్ ఉంచాలండి. ఓకేనండి, ఆకు అంతా బాగా ఫ్రై అయిందండి. మసాలా అంతా బాగా ఏగింది. ఇప్పుడు మనము మ్యాగ్నేట్ పెట్టిన చికెన్ని యాడ్ చేద్దామండి. ఈ చికెన్ లేకి ఈ మసాలా అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు మనము ఒక 10 మినిట్స్ బాగా ఉడికించాలండి. ఓకేనండి, మనము చికెన్ను అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలండి. లేకుంటే చికెన్ అడుగనుకుంటుందండి. ఇలా కలుపుతూ ఉండాలండి. ఓకేనండి, చికెన్ అంతా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము వాటర్ ఎసురు యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో
2 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. 4 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, వాటర్ అంతా యాడ్ చేసినామండి. మరిగిన తర్వాత మనము రైస్ యాడ్ చేసుకుందాం. ఓకేనండి, మూత పెడదాము. వాటర్ బాయిల్ అయినాక మళ్ళీ రైస్ వేద్దాం. ఓకేనండి, చూద్దామండి. చూడండి, బాగా తెరిగిందండి. ఇప్పుడు మనము రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ కూడా నానిందండి. ఓకేనండి, మనము రైస్ అంతా బాగా యాడ్ చేసినామండి. చూడండి, బాగా ఇప్పుడు మనము ఒక 10 మినిట్స్ అలానే మనము మూత పెట్టి ఉంచుదామండి. ఓకేనండి, రైస్ కొంచెం బాయిల్ అయిందండి. ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి. ఇంకా 15 మినిట్స్ అవుతుంది. ఓకేనండి, చికెన్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకుందామండి. చూడండి, ఓకే ఫ్రెండ్స్, గుమగుమలాడే చికెన్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయిందండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చికెన్ బిర్యానీని మీరు పెరుగుతో కానీ షేర్వాతో కానీ తినచ్చండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ చికెన్ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే నేను చేసిన ఈ చికెన్ బిర్యానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ మాత్రం మీరు మర్చిపోకండి. మీ యొక్క లైక్ నాకు చాలా సపోర్ట్ అండి. ఓకే, బాయ్.